అమ్మా ఈరోజు పూలు ఎన్ని వచ్చినాయి? మల్లె పువ్వు ఒకటి వచ్చింది, గులాబీలు వచ్చాయి, మందారం ఒకటి వచ్చింది, చిన్న పువ్వు వచ్చింది. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అందరికి. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయాన్నే లేవగానే మళ్ళీ ఫ్యామిలీ మొత్తం పైకి వచ్చేసాం అనమాట మన చిన్న తోటలోకి. అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే నిజంగా చాలండి ఈ జీవితానికి అన్నట్లయితే ఉంటుంది. మరి గులాబీలు కోసేద్దామా, దేవుడికి పూజ చేయాలి కదా మనం. సరేనా? మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంకా అక్కడ కూడా వచ్చాయి, చూద్దామా? గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్ చెప్పు. రోజు మా అమ్మాయిని అట్లా ఏడిపిస్తానండి. అక్కడ పువ్వులు వచ్చినాయి, చూద్దాం పదండి. ఇవాళ కొంచెం పర్వాలేదా? చెప్పు నాన్న. ఏం మొగ్గ? గులాబీ మొగ్గ. తెంపేసేయాలి, ఎండ వస్తే ఎండిపోయిద్ది, విచ్చుకుంటుంది అది. వావ్, కలర్ భలే ఉంటుందండి. అందుకే సంవత్సరానికి ఒక్కసారి వచ్చినా మేము కొనుక్కొచ్చుకున్నాం. అవును, కరెక్టే, అందుకనే బాగుంటుంది అని చెప్పి. ఇగో విరజాజులు అయితే ఇట్లా బాగుంది, కలర్ బాగుంటుంది కదా. ఇది కలర్ బాగుంటుంది, రోజు వస్తాయి. మా అమ్మాయిని రోజు ఏడిపిస్తూ ఉంటాను అనమాట. గుడ్ మార్నింగ్ చెప్పావా ఈరోజు? ఇంతకి నాకు చెప్పావా? అది దేవుడికి పూలు. అబ్బా బాగానే వచ్చినాయి, పర్లేదు. ఇది నాకు ఈరోజు, ఇది నాకు బాగుంది కదా. పువ్వు నేను పెట్టుకుంటా ఈరోజు, తలగ పోసుకున్నా చక్కగా. వాళ్ళ కూడా వాళ్ళది, మనం మాత్రం మాట్లాడుకుందాము. మీ జయలక్ష్మికి భలే హ్యాపీగా ఉందండి. కొత్త మొక్కలకు కూడా 3 పూలు వచ్చాయి, దానికి 2 వచ్చాయి అనమాట. కోసేసాను. వీటికి కూడా తీసేస్తేనే ఇంకా పూలు వస్తాయి, చూద్దామా? ఇదిగో ఇవి కోసేస్తుంటేనే వస్తుంటాయి అనమాట. ఇంకా మొక్కలు ఉన్నాయి కదా, అందుకని ఇవి కూడా తీసేయండి నాన్న. ఇవే బాగున్నాయా? వస్తున్నాయా? కత్తిరి తేవాలా? ఓహో, బంగారు తల్లి కూడా కోసేస్తుంది పూలు. 2 కలర్ కాదు, అది ఒకటే. కాకపోతే బలం లేక అట్లా వస్తుందని చెప్పారు అడిగితే. అదనమాట సంగతి. ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. ఇవాళ సూర్యుడు అయితే చక్కగా వచ్చేసారండి. వావ్, పిట్టలు చూడండి ఎంత బాగున్నాయో. వెళ్ళా నాన్న? ఇంకా బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.